రక్షకుడని యేసుక్రీస్తు నామములో కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అదేవిధంగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన రాత్రికాల సమయం అంతా ఆయన ఉచితమైన కృపచేత మనల్ని కాచి కాపాడి బలపరిచిన రీతిని బట్టి దేవునికి మహిమ కలుగునుగా. గడిచిన రాత్రికాల సమయం అంతా ఆయన ఉచితమైన కృపచేతనే మనల్ని కాచి కాపాడి బలపరిచిన రీతిని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చిన్న వాక్య భాగాన్ని మనం ధ్యానించుకుందాం. ధ్యానించుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభుత్వానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. గడిచిన రాత్రికాల సమయం అంతా ఉచితమైన కృపచేతన తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన తండ్రి, ఇటు రీతిగా ఉదయాన్ని లేచి నీ నామాన్ని మహింపరిచే బిడ్డలుగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, ఇదిగో నా తండ్రి, చిన్న వాక్య భాగాన్ని మేము ధ్యానించబోతున్నాను తండ్రి. మాతో మీరు మాట్లాడమని నీ కాపుదలి సన్ని తోడుగా ఉంచుకోండి. ఉదయకాల సమయం మొదలు చేస్తున్న పని పాటలో ప్రతి ఒక్కరిలో మాకు సహాయం దయచేయండి. ఆయన ఎక్కడికెక్కడ వెళ్తున్నా తండ్రి, ప్రయాణమే దూర ప్రాంతం వెళ్తున్నా తండ్రి, నీ రాకపోకలేదు యెహోవా నీకు తోడుగా ఉండని చెప్పిన తండ్రి నీకు వస్తుంటాను. ప్రయాణాలలో చేస్తున్న పని పాటలు చేస్తున్న ఉద్యోగాలలో సమస్తంలో తండ్రి నీ కాపుదలని సన్ని తోడుగా ఉంచున్నాను. దేవదూతల కాపుదలని అగ్ని ప్రాకారాన్ని తోడుగా ఉంచున్నాను. ఇది దుష్టుడికి దుర్మార్గుడికి అధికారం లేకుండా చేయండి. తమ నామం అడిగి పెట్టుకుని ప్రార్థించుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకొని ఉదయకాల సమయాన్ని ప్రారంభిద్దాం. మనం అనుకోవచ్చు ఏమంటే టైం చాలా ఉంది, సమయం చాలా ఉంది, ఇది సమయం కాదులే అన్న ఆలోచన కలిగి మనం ఉండొచ్చు కాక. కానీ ప్రభువే యేసుక్రీస్తు ఒకటే చెప్తున్నాడు, ఏమనంటే మార్పు చెందాలి. మార్పు చెందకపోతే మన జీవితం ఎటు వెళ్తుందో కూడా తెలియదు కనుక మంచి జ్ఞాని అయిన సొలొమోను రాజు గారు, మహాజ్ఞాని, ఆయనే సామెతల గ్రంథంలో ఒక మాట రాయడం జరిగింది. ఏమి రాశారంటే సామెతలు 27వ అధ్యాయం మొదటి వాక్యం. అక్కడ ఏమనుందంటే, రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినము ఏది సంభవించునో అది నీకు తెలియదు. గమనించండి, రేపటి దినమును గూర్చి అతిశయపడకుడి, ఏ దినము ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఉన్నటువంటి ఈ సమయాన్ని దేవునికి అతి సమీపంగా దగ్గరగా గడపడానికి ప్రభు దగ్గర, ప్రభు పాదాల దగ్గర నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎవరైనప్పటికీ ఒకవేళ తెలిసి తెలియని తత్వాలు కనుక్కుంటే, ఎలా ప్రార్థించాలని తెలియకుండా కనుక్కుంటుంటే, చిన్న సలహా నా వంతుగా. అది ఎలాగంటే, మనం ఏ విధంగా అయితే ఒక పక్క వ్యక్తితో మాట్లాడుతున్నామో కళ్ళు మూసుకొని మోకరించి ప్రభువుని అంతే యథావిధిగా నువ్వు ఒక మనిషితో, నీ స్నేహితులతో కానీ నీ బంధువులతో కానీ ఎలాగైతే మాట్లాడతావో అలానే దేవుని దగ్గర మోకరించి కనుక నువ్వు ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతావో అదేవిధంగా దేవునితో మాట్లాడినట్టు కనుక అయితే ప్రభువు తప్పక నీ ప్రార్థన ఆలపిస్తాడు, నీ కుటుంబ సమస్యలు తీరుస్తాడు. నీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నా, నీ వాటికి పోతున్నా, ఎక్కడికి పోతున్నా కానీ నీ రాకపోకలేదు యెహోవా నీకు తోడుగా ఉంటుందని చెప్తున్న దేవుడు నీ కుటుంబానికి నువ్వు చేస్తున్న పనుల్లో ప్రతి ఒక్క దాంట్లో సహాయం చేస్తాడు. నీకు ముందుగా ఆయన ఉంటాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు,
అంతకంతకు. కనుక ఇక్కడ ఒక మాట ఉన్నారంటే, రేపటి దినమును కూర్చి అతిశయపడకము, ఏ దినము ఏది సంభవించినది నీకు తెలియదు. కనుక రేపు చూసుకుందాంలే, ఈసారి ఎప్పుడన్నగానే చూద్దాంలే, ఈసారి వచ్చే ఆదివారం రోజు చర్చి పోదాంలే అన్న ఆలోచన చేయవద్దు. ఉన్నటువంటి ఈ రోజుని, ఈ క్షణాన్ని ప్రభు సన్నిధిలో గడపడానికి ఇష్టపడి దాన్ని కొనసాగించే తత్వం మనసు మనకు కలిగి ఉండాలి. ఎట్లాగంటే దేవుని వాక్యాన్ని కానీ ప్రార్థనను కానీ నిర్లక్ష్యం అనేది చేయకూడదు. నిర్లక్ష్యంగా చేస్తే అదే అలవాటుగా మార్చబడి దేవునికి దూరంగా అవుతాం. దేవునికి దూరంగా ఉంటే మనం సాతానికి సమీపంగా అవుతాం. సాతానికి సమీపంగా అయితే వాడు మన ఇష్టానుసారం మన జీవితాన్ని చిదిమేస్తాడు, మన జీవితాన్ని అల్లకల్లారం చేస్తాడు. అది మనకు తెలిసిందే. కనుక సమయం ఉండగానే దేవుణ్ణి వెతకడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇంకో మాట చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి నుంచి కనుక మనం చూసినైతే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈ ఉదయకాల సమయం ముందు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, అయితే యాకోబు నిన్ను సృజించిన యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు, నిన్ను ప్రేమించినవాడు, నిన్ను నిర్మించినవాడు, నిన్ను పిలిచేవాడు, నీకు తోడుగా ఉండటానికి భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఏ విషయంలో కూడా భయపడకుండా అన్ని విషయాలు జాగ్రత్తగా నిలుపుకుంటే ప్రభు యేసుక్రీస్తు నీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. ఇది దేవుని యొక్క వాగ్దానం, దేవుడు చేసినటువంటి మాట, ఆయన పలికినటువంటి మాట. కనుక ఎవరు కూడా అధైర్యపడకుండా ఈ ఉదయకాల సమయం ముందున దేవునితో కొంత సమయాన్ని గడుపుటకు అందరికీ సిద్ధపాటు కలిగి ఉండాలని, ప్రతిరోజు దేవునితో అధిక సమయం గడపాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో స్థిరపరచుకున్న కాక సాయంత్రకాల సమయం ముందు వర్తమానం అట్లాగే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. కొద్ది ప్రార్థన చేసుకొని ముగించుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తాము. ఆయన ఈ చక్కని ఉదయకాల సమయాన్ని మీరు మాకు ఇచ్చిన రీతిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. రాజా నీకే ఉన్నాను ఆయన. ఇది నా తండ్రి, ఈ ఉదయకాల సమయం దేవుని తండ్రి బలిష్టమైన కన్నీళ్ళ కూడా దాచి కాచి కాపాడి మేము చేస్తున్న పని బట్టలు మాకు తండ్రి నా ప్రభు నీ కాపుని సన్ని తోడుగా వచ్చు ఆయన. ఇది నా ప్రభు వేసే ఇది మొదలుకొని నా తండ్రి నా ప్రభు రాకపోతుంది. ఎక్కడికి వెళ్తున్నా వస్తున్న పోతున్న నీ రాకపోతున్న దేహానికి తోడుగున్న చెప్పిన తండ్రి, మా ప్రయాణాల్లో, మా పని బాటల్లో, సమస్తంలో, మా ప్రయత్నాల్లో, ప్రతి ఒక్క విషయంలో తండ్రి నీ కాపుని సన్ని తోడుగా వచ్చు. ఆత్మానుసారంగా నడిపించబట్టు సహాయం కలుగుచున్నాను. నీ కాపుదల నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. నీ ఆత్మచేత నింపండి. నీ చిత్తానుసారంగా నడిచే జ్ఞానాన్ని మాకు దయచేయమని యేసయ్య ఉన్నతమైన నామములో వేడుకొని ప్రార్థించుకొని ఉన్నాను తండ్రి.